ఈరోజు ఉగ్రవాదం పైన ఒక అలుపెరుగైనటువంటి పోరాటం చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం అని భారతదేశ ప్రజలందరూ కూడా 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో త్రివిధ దళాలు కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ దొరికిన విషయం మనందరం కూడా గమనిస్తున్నాం. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖచ్చితంగా చాలా విషయాలను ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించడం తప్పేమి కాదు, కానీ ఆ విరమణ ఒప్పందాన్ని అంగీకరించగల కారణాలు ఏంటి? ఉగ్రవాదం పైన పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరియు పాకిస్తాన్లో ఉన్నటువంటి వందలాది ఉగ్రవాద స్థావరాలను ఏ విధంగా మట్టు పెడుతుంది పాకిస్తాన్? ఏమైనా ఒప్పందం జరిగిందా? దాని గురించి అంగీకారం జరిగిందా? పాకిస్తాన్ ఈరోజు దాదాపు ఒక 70-80 సంవత్సరాలుగా మన దేశం పైన ఉగ్రవాద దాడులు చేసి వేలాది మంది అమాయకమైనటువంటి భారతీయులను పొట్టన పెట్టుకున్నారు కదా, దానికి ఏమైనా సమాధానం చెప్తారు? ఇవన్నిటికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఈ దేశ ప్రజలకు ఖచ్చితంగా ఆయన జవాబుదారిగా ఈరోజు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఉగ్రవాదులు దాడులు జరగవా? దాని గురించి పాకిస్తాన్ ఎలాంటి హామీ ఇచ్చింది? అసలు పాకిస్తాన్లో వాళ్ళు చెప్తున్నారు మేము అసలు ఉగ్రవాద శిబిరాలు లేవని చెప్తా ఉన్నారు. కానీ చాలా స్పష్టంగా మొన్న 9 స్థావరాల పైన ఉగ్రవాద దాడులు ఈరోజు భారతదేశం ఉగ్రవాద శిబిరాలు ఏవైతున్నాయో ఆ శిబిరాల పైన వాళ్ళు చేసిన దాడుల పైన మన దేశం ఏ విధంగా వెళ్ళి ఆకస్మికంగా దాడులు చేసినా మనందరం కూడా గమనించాం. ఈ క్రమంలో అక్కడ కొంతమంది ఉగ్రవాదులు చనిపోయారు. ఆ ఉగ్రవాదుల సంబంధించినటువంటి వాళ్ళ అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్గా పాల్గొన్న విషయం గమనించడం. మరి దానికి ఏమని సమాధానం చెప్తుంది భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ? ఏమని సమాధానం చెప్తారు భారతదేశ ప్రజలకి? ఇవన్నిటి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మేము ఒకటే కోరుకున్నాం, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఖచ్చితంగా ఒక సీరియస్ యాక్షన్ పాకిస్తాన్ పీఓకే పైన జరిగి తీరాల్సిందని చెప్పేసి మనందరం కూడా కోరుకున్నాం. కానీ అది ఎక్కడ కూడా ముందుకు కదలేదు. సరే, మోడీ యుద్ధ వ్యూహాలు రచిస్తున్నారని చెప్పేసి ఈరోజు భారతదేశం అంతా కూడా ఏకతాటిపైన వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నిటి కూడా సంయమనంతో భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు సంయమనం పాటించి మద్దతుగా నిలిచారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమిటి అనేది ఒక ప్రశ్న భారతదేశ ప్రజల్లో సామాన్యులో అందరికి కూడా మెదులుతూ ఉంది. సో దానికి ఖచ్చితంగా మోడీ వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం మిత్రులారా. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒకసారి దాని గురించి చేసేటప్పుడు, ఎందుకంటే 1972లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆనాడు అమెరికా కూడా ఇదే విధమైన ఆంక్షలు పెడితే మా దేశంలో మీరెవరు కూడా జోక్యం చేసుకోవద్దు అని చెప్తూనే యుద్ధానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి 90,000 మంది సైన్యాన్ని లొంగ తీసుకున్నటువంటి ఒక విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది చాలా ఇంపార్టెంట్ విజువల్. సో ఎందుకంటే దానికి సంబంధించి వాళ్ళు ఖచ్చితమైనటువంటి ఆనాడు ఎవరు ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ సమర్థవంతంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ ఆర్మీని నిలువరించేసి వాళ్ళ లొంగ తీసుకున్నటువంటి ఒక విషయం చాలా పెద్ద అప్పుడు ఆనాడు చరిత్ర అది. సో ఆ చరిత్ర ఎవరు కూడా మార్చలేదు కదా. సో దానికి సంబంధించినటువంటి మూలాలు బయటపడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇందిరాగాంధీయా మోదీయా ఎవరు గొప్ప? భారతదేశాన్ని కాపాడడంలో ఎవరు గొప్ప అనేది ఈరోజు చర్చ బలంగా జరుగుతుంది. ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. The officers of Pakistan's Army, Navy and Air Force laid down their arms. It was a somewhat theatrical event. General Gandharv Nagra assured the officers that they would be treated with the utmost correctness according to the Geneva Convention. We shall provide all protection and safety. No measure of reprisal will be taken. Free boarding, messing, medical facilities will be provided to you all and all your rank. సో చూడండి వాళ్ళు గన్నులు ఎట్లా కింద పెడుతున్నారు, గన్నులు కింద పెట్టేసి ఎట్లా లొంగిపోయారు ఒకసారి చూడండి. ఈ పాకిస్తాన్ ఆర్మీ. The leaders of Pakistan's defeated army laid their pistols, Sten guns and rifles on the grass in the final token of surrender. సరెండర్ అయింది మొత్తం కంప్లీట్. పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ముందు ఏ విధంగా సరెండర్ అయిందో గమనిస్తాను. సరెండర్ అయ్యి ఏ విధంగా ఎరకబోతున్నారో చాలా స్పష్టంగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ ఇది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము
ఏదైతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి మేము లొంగిపోయారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. You can understand our feelings, but as a general said, it does happen, and so people have to play the game, and I think it's a part of the game. We have to accept it in good ways. Why did you, in the end, surrender? Because for the consideration of the human lives. హ్యూమన్ లైఫ్స్ని ఆలోచించి చేసి చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్న విషయం గమనిస్తాను. సో ఇక్కడ చూడండి, చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా ఏ విధంగా సబ్మిట్ చేస్తూ ఉన్నారో చాలా గమనిస్తాయి. వాళ్ళ గన్నులను తీసుకుపోయి కూడా ఇండియన్ ఆర్మీ ముందు సరెండర్ చేసి దాదాపు 90,000 మంది సైనికులు ఈరోజు ఆనాడు మన ఇండియన్ ఆర్మీ ముందు సరెండర్ కావడం జరిగింది, లొంగిపోవడం జరిగింది. సో చాలా పెద్ద ఎత్తున గన్స్ చూడండి, గన్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి ఇక్కడ. మీకు వాళ్ళందరూ కూడా గన్స్ ఇవన్నీ ఏ విధంగా లొంగిపోయినరో చాలా స్పష్టంగా ఈ విజువల్స్లో చాలా స్పష్టంగా మీకు కనబడతా ఉంది. ఇవన్నీ కూడా ఇదంతా ఇప్పుడు 1972లో జరిగినటువంటి విషయం. పాకిస్తాన్ ఆర్మీ 90,000 మందిని ఆనాడు ఇందిరాగాంధీ లొంగ తీసుకున్నటువంటి విషయం చరిత్రలో ఇప్పటికి కూడా కనబడతా ఉన్నాయి వాటి. సో ఇప్పుడు చర్చ అంతా కూడా ఎక్కడ జరుగుతూ ఉంది, ఇందిరాగాంధీ గొప్పన మోడీ గొప్పన అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. సో అందుకే పాకిస్తాన్కు భారతదేశం లొంగిపోయిందా, లేకపోతే భారతదేశానికి పాకిస్తాన్ లొంగిపోయిందా, మనం ఎందులో తక్కువ? ఈరోజు ఆల్రెడీ అంత పెద్ద ఎత్తున మన భారత త్రివిధ దళాలు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి కదా రక్షణ వ్యవస్థ. ఈ క్రమంలో మనకి యుద్ధం స్టార్ట్ చేయలేదు, వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారు, మరి తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేసి తప్ప యుద్ధానికి ఇంకా రంగంలోకి దిగకముందే ఈరోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించడం, మరి దానికి గల కారణాలు ఏంటి అనేది తెలియడం కూడా భారత ప్రజలకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి ప్రధాని నరేంద్ర మోడీ దానికి ఏం సమాధానం ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు పాక్ ప్రధాని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మేము విజయం సాధించామని చెప్పేసి ఆయన చెప్తా ఉంటే, మరి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మరి మన ప్రధాని ఏం చెప్తాడో అనేది భారతదేశ ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇది యుద్ధం ఇప్పటివరకు కూడా యుద్ధం చేయడానికి సన్నద్ధమవుతున్న ఈ తరుణంలో విపక్షాలు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వానికి అధికార పక్షానికి సహకరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇది పొలిటికల్ రంగు పులుముకున్నది. దీనిలో భాగంగా 1972లో ఇందిరాగాంధీ చేసినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి కాశ్మీర్ సంబంధించినటువంటి యుద్ధం ఏదైతుందో అది గుర్తుకు చేస్తూ ఈరోజు మోడీకి సవాళ్ళు విసురుతూ ఉన్నారు. మరి దీనికి ఈ సవాల్ను మరి ఏ విధంగా మోడీ స్వీకరించి భారతదేశ ప్రజలకు ఏ విధమైన సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. ఈరోజు ఉగ్రవాదం పైన ఒక అలుపెరుగైనటువంటి పోరాటం చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం అని భారతదేశ ప్రజలందరూ కూడా 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో త్రివిధ దళాలు కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ దొరికిన విషయం మనందరం కూడా గమనిస్తున్నాం. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖచ్చితంగా చాలా విషయాలను ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించడం తప్పేమి కాదు, కానీ ఆ విరమణ ఒప్పందాన్ని అంగీకరించగల కారణాలు ఏంటి? విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్